WPL మొదలయ్యి 2 రోజులయ్యింది. ఈ 2 రోజుల్లో 2 ఫైనల్ బాల్ థ్రిల్లర్స్ చూసాం. నిన్న జరిగిన మ్యాచ్లో RCB ఉమెన్స్ జట్టు ఈ సీజన్లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసి మంచి స్టార్ట్ ఇచ్చారు. గత సీజన్లో పేలవమైన ఆటతీరుతో పెద్దగా ఆకట్టుకోలేని స్మృతి సేన ఈ సీజన్ విజయంతో ఆరంభించారు. 2 పరుగుల తేడాతో గెలిచిన RCB జట్టుకు విజయం చివరి బంతికి తేలింది. వారి జట్టులో బ్యాటింగ్లో సబినేని మేఘన 53 పరుగులు, రిచా ఘోష్ 62 పరుగులు చేశారు. బౌలింగ్లో శోభన ఆశ 5 వికెట్లు తీసి RCB విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సీజన్లో మొదటి 5 వికెట్ హాల్ పడగొట్టి RCB విజయంలో కీలక పాత్ర పోషించిన శోభన ఆశను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈరోజు జరగనున్న మ్యాచ్లో గుజరాత్ జయంట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఈ 2 జట్లు 2 సార్లు తలపడగా ఆ 2 మ్యాచ్ల్లోనూ ముంబై జట్టు విజయం సాధించింది. అయితే మరి ఈరోజు జరగనున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు ముంబైపై తమ మొదటి విజయాన్ని నమోదు చేయగలదా, లేక ముంబై గుజరాత్పై తమ పై చేయి కొనసాగిస్తుందా? వేచి చూడాలి.